guys, good morning. Welcome back to another vlog. So ee roju na morning day in my life vlog చూపిస్తా అన్నమాట. సో మార్నింగ్ 4:50 కల్లా లేస్తాను. సో లెగిసిన తర్వాత ఫస్ట్ అయితే ఫ్రెష్ తీసుకుంటాము. దానివల్ల మనకి చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాము మార్నింగ్ లెగిసిన వెంటనే తీసుకోవటం వల్ల. అండ్ అలాగే వార్మ్ వాటర్ అండ్ లో అండ్ క్యాలరీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్ అవుతుంది. సో మార్నింగ్ లైట్ వెయిట్గా బాడీ ఫీల్ అవ్వడానికి. అండ్ అలాగే ప్రోబయోటిక్, సో మంచి డైజెషన్ అండ్ అలాగే గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్. మనకి దీంట్లో 2 మిలియన్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. సో ఫ్రెష్ ప్లస్ ప్రోబయోటిక్ వేసుకొని మంచి హాట్ వాటర్ తీసుకొని సో ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంటుంది కదా, సో క్లాస్తో పాటు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఫ్రెష్ ప్రోబయోటిక్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలామందికి చాలా హెల్త్ పరంగా ఇష్యూస్ ఉంటాయి, కాన్స్టిపేషన్ కానీ, సో ఇటువంటి మార్నింగ్ లెగగానే బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దానికైతే ఫ్రెష్ అండ్ ప్రోబయోటిక్ చాలా మంచిగా వర్క్ అవుతుంది బాడీలో. అండ్ అలాగే లెగవగానే ఫస్ట్ అయితే ఒక ఐస్ క్యూబ్ రబ్ చేసుకుంటాం, బికాస్ పడుకొని మొహం ఉబ్బుతుంది. సో అట్లా పఫీనెస్ లేకుండా ఐస్ క్యూబ్ హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మంచిగా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత క్లాస్ ఉంటుంది 5 to 6 o'clock. సో ఆ క్లాస్ చేసుకుందాం ఫ్రెష్తో పాటు. సో క్లాస్లో మనకి మార్నింగ్ ఎప్పుడైతే మంచి పనులు ఇట్లాంటివి వింటామో డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాం. సో 6 o'clock ఒక బనానా తీసేసుకొని సో జిమ్కి వెళ్ళిపోయాను. యాజ్ చెప్పాను కదా నిన్న స్టార్ట్ చేశాను జిమ్ అనేసి. సో నేను ఎట్లా జిమ్ చేస్తాను అంటే, సో ఫస్ట్ 10 minutes కార్డియో ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాకింగ్ లేదా రన్నింగ్ కానీ లేదా థ్రెడ్మిల్ ఇట్లా ఉంటుంది ఫస్ట్ 10 minutes. అది అయిపోయిన తర్వాత స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ డేకి కొన్ని రెపిటేషన్స్ లాగా చేస్తాను. అంటే 4 repetitions అండ్ అలాగే కొన్ని సెట్స్ మాత్రమే చేస్తుంటాను. అండ్ దీనివల్ల ఏంటి అంటే డే మొత్తం మీద మారుస్తాం కాబట్టి క్యాలరీస్ మెయింటైన్ చేసుకోవడానికి. అండ్ మార్నింగ్ 1/2 hour ఒకవేళ టైం సరిపోలేదంటే మళ్ళీ ఈవినింగ్ 1/2 hour చేసుకుంటాను, లేదా వాకింగ్ 10K steps అయ్యేలాగా చూసుకుంటాను. సో దీనివల్ల మనకి హార్ట్ హెల్త్ అండ్ అలాగే బాడీ ఫిట్గా మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఫుడ్ లవర్ అనమాట. సో తింటాను అండ్ అలాగే నేను డైట్ ఏది చేయను, బట్ మోర్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను అంతే. అండ్ అలాగే ఫుడ్ కంట్రోల్ అనమాట. అంటే మార్నింగ్ మధ్యాహ్నం తింటాను, బట్ నైట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓన్లీ షేక్ మాత్రమే తీసుకుంటా. సో ఇది పోస్ట్ వర్కౌట్. సో వర్కౌట్ అయిపోయిన వెంటనే సో నేను చియా సీడ్స్ అండ్ అలాగే ఓట్స్ కొంచెం హనీ వేసి కలిపేసి నైట్ నానబెట్టేసుకున్నాను. సో దాన్ని రిఫ్రిజిరేట్ చేసేసాను. అండ్ అలాగే మార్నింగ్ సీడ్స్ ఖచ్చితంగా అన్ని సీడ్స్ తింటాను, బాదం, జీడిపప్పు ఇట్లా. సో ఇది కొత్తగా అలవాటు. అంటే బిఫోర్ న్యూట్రిషన్ అయితే నాకు ఇది అలవాటు లేదనమాట. సో దీనివల్ల మనకి మార్నింగ్ మోర్ ఫుడ్ అనేది వెళ్ళకుండా చక్కగా స్టొమక్కి సరిపోతుంది. అండ్ అలాగే ఎక్కువ ఆకలి అనిపించదు. సో ఇట్లా తీసుకుంటా. అండ్ అలాగే ప్రోటీన్తో మజిల్ బిల్డ్ చేసుకోవచ్చు. సో అంతే మార్నింగ్ రొటీన్. సో నెక్స్ట్ బ్యాక్ టు వర్క్ అనమాట. థ్యాంక్ యూ గాయ్స్, డూ ఫాలో ఫర్ మోర్.